దేవునికి మహిమ కలుగునుగాక. మరొక నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. మరి ఒక వీడియో చేయడానికి దేవుడు ఇచ్చిన కృప. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించబోతున్నాడు. మీకున్న ప్రతి సమస్య నుండి విమోచన కలుగజేసే అద్భుతమైన వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనములో సంఘముతో ఆత్మచెప్పు మాట. సంఘముతో ఆత్మతీపు మాట ఏమిటో తెలుసునండి. మీకు ఒక కొత్త పేరును రూపించబోతున్నాడు దేవుడు. ఒక కొత్త ధనాన్ని, ఒక నూతనత్వాన్ని మనలో కలగజేయబోతా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఇది వరకున్న స్థితి కాదు, మన స్థితిని మార్చే దేవుడు అయి ఉన్నాడు. ఇది వరకే ఒకవేళ నిందలో, బాధలో, బలహీనతలో ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితి ఉండొచ్చు, లేకపోతే మంచి పేరు ఉండకపోవచ్చు, ఆత్మీయతలు లేకపోవచ్చు. అయన్నాటి నుండి దేవుడు ఏం చేస్తాడంటే మంచి ఉన్నతమైన మార్గాన్ని, మంచి పేరు పెట్టి నడిపిస్తూ ఉన్నాడంట. అందుకే హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం చదివితే ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా, నూతనత్వాన్ని కలగజేస్తాను. ఇదిగో ఒక నిబంధన, నూతన నిబంధన, లేకపోతే కొత్త నిబంధన నేను చేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో ప్రియులారా, ఆ కొత్త నిబంధన మనతో చేయబోతున్నాడు. నూతనత్వం అంటే కొత్తదనం. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేను వారికి దేవుడై ఉన్నాను, వారు నాకు ప్రజలై ఉన్నారు. అంటే దేవుడు మనతో నడుస్తానంటున్నాడు, మనల్ని నడిపిస్తానంటున్నాడు, మనతో కూడా ఉంటానంటున్నాడు. అందుకే మనం దేవుడిలో మనం ఎప్పుడైతే ఆయనగా ప్రజలుగా ఉన్నామో, ఎప్పుడైతే మనకు ఆయన దేవుడిగా ఉన్నాడో, మనకు అడ్డే ఉంది అన్నాటిలోని మనకి ముందుకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటున్నాడో తెలుస్తుందండి. అయినా అద్భుతంగా పాతవి గతించును, కాగా ఎవడైనాను క్రీస్తు యందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించును, ఇది అంతా కొత్తదని. ఈ కొత్త సంవత్సరంలో ఏమంటున్నాడో తెలుస్తుందండి ప్రియులారా, పాతదంతా గతించిపోతుంది. ఎందుకంటే క్రీస్తు మనతో ఉంటానంటున్నాడు కదా, మనం ఆయన ప్రజలుగా ఉంటాం, మనకు ఆయన దేవుడిగా ఉంటాడు కనుక పాతయన్నీ గతించిపోతాయి. అంతా కొత్తదనమే. ఈ కొత్త సంవత్సరంలో మనకంతా నూతనత్వమే. ఆయనలో ఎదగడానికి, ఆయనలో నడవడానికి అంతా కూడా అద్భుతములే జరగబోతున్నాయి అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26 నుండి 27 వరకు చదివితే అక్కడ ఏమంటున్నాడు తెలిసిన, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతనాత్మని మీకు కలగజేస్తాను అంటున్నాడు. అంటే ఆత్మీయతలో దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఇవ్వబోతున్నాడు, మనల్ని నూతనంగా మార్చబోతున్నాడు. ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధతగా మన హృదయాన్ని ఉంచుతానని ఆయన ఆశపడుతూ మనల్ని నడిపిస్తానంటున్నాడు. నూతనత్వాన్ని మనలో కలగజేస్తానని, నూతన హృదయాన్ని ఇస్తానని, రాతి గుండెని తీసివేస్తానని నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23 వచనాలు చదివితే, మునుపైతే మనం అంతా మోసమును దురాశలతోని చెడిపోయిన వారమై ఉన్నాం. ఇప్పుడు అలా కాదు ప్రియులారా, అలాగ ఉన్నాం మనము. ఇది వరకు అలా ఉన్నాం గనక ఇప్పుడు అంటున్నాడు నూతన పరచబడి అంటున్నాడు. నూతన పరచబడేవాడు దేవుడు. ఆయన నూతన పరచబడడానికి మనం ఆశపడితే మనల్ని ఆయన ఏం చేస్తాడు, నూతనముగా మనల్ని నడిపించే దేవుడు అయి ఉన్నాడు. ఆ నూతనత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ గురించి ఎన్నాళ్ళు మట్టు ఎదురు చూడొచ్చు, లేకపోతే నీ హృదయాన్ని మార్చుకోవడానికి, నా హృదయాన్ని మార్చుకోవడానికి ఎన్నో మట్టు చూడొచ్చు. కానీ నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని ఇచ్చి ఆయన నూతనాత్మను మనకిస్తానంటున్నాడు. అందుకే దాన్ని మనం కాపాడుకుంటూ ప్రియులారా, ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి చెడుని దగ్గరికి రానివ్వకుండా మన నూతన పరచబడడానికి మనం ప్రయత్నించాలంటున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే ప్రియులారా, ఆశీర్వాదమును అయినా ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. ఆశీర్వాదం, అద్భుతమైన ఆశీర్వాదం ప్రియులారా. ఏంటి ఆశీర్వాదం అంటే ఆ యెహెజ్కేలు రాసిన పత్రికలోనే ఉంటుంది చూడండి. యెహెజ్కేలు రాసిన గ్రంథంలో 36వ అధ్యాయము 29, 30 చదివితే, అపవిత్రతను పోగొట్టి మనకు రక్షణ కలగజేస్తాడంట ప్రియులారా. ఇక కరువు అనేది ఉండదంటండి. ఇప్పటి వరకు కరువులు ఎన్నో అనుభవించి ఉండొచ్చు. ఈ కరువు అనేది ఉండదంట, అభివృద్ధి పరుస్తాడంట. ఎవరిని ముందు పిల్లల కరువు ఎవరికి రాదంట. ఎవరిని గురించి నింద, ఒకవేళ నువ్వు కరువు లేకపోతే క్రైస్తవుడు అయ్యి ఉండి ఎన్ని అప్పుల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, పెళ్ళిళ్ళు అవ్వలేదా, పెళ్ళిళ్ళు అవ్వలేదా, పిల్లలు ఒట్టలేదా, ఇలాంటి చాలా నిందలు మనం భరించి ఉంటాం. ఆ నిందలు రానివ్వకుండానంట అభివృద్ధి పొరుతాడంటే ఈ నూతన సంవత్సరంలో. యెహెజ్కేలు 36, 29, 30 వచనములు చదివితే, ఇక కరువు అనేది మీ దగ్గరికి రానివ్వను, అపవిత్రతలను పోగొడతాను, మీకున్న నిందను తుడిసివేస్తాను, మీరిక నింద నొందరు అంటున్నాడు దేవుడు. అవన్నిటిని
నువ్వు దేని కొరకు పోయిన సంవత్సరం కనిపెట్టావో, దేని కొరకు ప్రార్థన చేసావో, నీ ఆలోచనలు ఏది జరగాలనుకున్నావో దాన్ని బట్టి నేను చాలామంది నిందించవచ్చు, చాలామంది హేళన చేయొచ్చు, చాలామంది నేను అపహాసనగా మాట్లాడవచ్చు. ప్రియులా, వారందరి ముందే నిన్ను ఇచ్చించేవారుగా దేవుడు చేస్తాడండి ఈ సంవత్సరం. అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాట ప్రియులరా. చేసేటప్పుడు ఫలము భూమిని ఏంటంటే భూమి అంట చెట్లు ఫలిస్తాయంట, భూమి పంట విస్తరింపజేస్తాడంట ఆయన. చూడండి, ఇంతవరకు ఫలభరితం లేనిది ఫలభరితంగా మారుస్తాడంట. ఇంతవరకు నీకు ఒకవేళ పంట విస్తారంగా పండలేనిది పంట కూడా భూఫలము కూడా చాలా బాగా పండిస్తాడంట. ఎందుకంటే ఆ నిందలన్నీ ఆర్థిక పరిస్థితుల నుండి నీవు ఆలోచన ప్రతి దాని నింద ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో ఆ నిందకి ప్రతిగా దేవుడు దాన్ని తీసివేసి ఇక నిందనేది మన దరిదాపులకి రాకుండా చేస్తాడంట. అంత బాగా ఆశీర్వదిస్తాడంట. అందుకే కొలస్సీలు రాసిన పత్రిక 3:10 ఉంటుంది చూడండి. ప్రతిరోజు మనం జ్ఞానము కలిగి ఈ నూతన సంవత్సరంలో తీసుకున్న తీర్మానాన్ని, ప్రతిరోజు మనం జ్ఞానము కలిగి ఈ కొత్త సంవత్సరంలో తీసుకున్న తీర్మానాన్ని ప్రజలరా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఇదిగో నేను ఈ తీర్మానం తీసుకున్నాను కనుక ఈ తీర్మానంలో నేను నడవాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. ఒక తీర్మానం మనం తీసుకుని దేవుళ్ళలో మనము నడవగలగాలి. ఎందుకంటే ప్రియులరా, కొత్త బట్ట అంటే మనము ధరించుకుంటున్న కొత్త బట్టలు ధరించుకున్నప్పుడు కొన్నాళ్ళకి అవి మాసిపోతాయి. ఎందుకంటే మనం పవిత్రతను, పరిశుద్ధతను, లేకపోతే నూతనత్వాన్ని, కొత్తదనాన్ని మనం ధరించుకుంటున్నాం కనుక దానిని మాసిపోకుండా, ఆ కొత్తదనం అనే పవిత్రతను మాసిపోకుండా మనం ప్రతిరోజు దానిని కాపాడుకుంటూ ఉండాలి. ప్రజలు మన తీర్మానాన్ని మనం కాపాడుకుంటూ నడవగలగాలి. అంతే తప్ప దాన్ని మనము విడిచిపెట్టేయకూడదు. ఎందుకంటే మనం తీసుకున్న తీర్మానం ఎప్పటికప్పుడు అది పాడవడానికి, లేకపోతే బద్దకించడమో, లేకపోతే ఏదో సమస్యలో నుండి ఏదో మంచి తీర్మానం తీసుకుంటాం జనవరి 1కి, దాన్ని కొన్నాళ్ళు సాగించలేకపోతాం. అలా కాకుండా ఆ తీర్మానాన్ని మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నేను ఈ తీర్మానం తీసుకున్నాను కనుక నన్ను నడిపించాను. అందుకే లోకా సువార్త 21:36 ఏమంటున్నాడు తెలుస్తుందండి. మనకు జరగబోయేది మనం దాన్ని తప్పించుకోవడానికి మనం శక్తివంతులమయ్యి ప్రార్థనలో మెలకువగా ఉండాలంట. ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఏంటి ఆ మెలకు అంటే, నేను ఇచ్చిన దేవుడికి ఇచ్చిన మాట, నూతన సంవత్సరంలో దేవుడికి నేను ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాను లేదా అనేది మెలకువ. అది తప్పుకుపోకుండా మెలకువగా ఉండి, ప్రభువా అయ్యా, నేను తీసుకున్న తీర్మానం ప్రకారం నేను నడవాలి, నీవు ఇచ్చిన వాగ్దానం నేను పొందుకోవాలంటే అని మెలకువగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థనలో మాత్రం ప్రార్థన చేయటమే కాదు, మన తీర్మానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అది మెలకువ అనేది. అందుకే లోకా సువార్త 5:37-38 ఏమంటున్నాడు తెలిసిన, కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోస్తాడంటాడు కానండి, పాత తిత్తుల్లో పోయిడంట. నీవు తీసుకున్న తీర్మానం నూతన సంవత్సరంలో కొత్త తీర్మానం తీసుకున్నావు. బైబిల్ చదువుతానో, రోజు బైబిల్ చదువుతానో, పాటలు పాడతానో, లేకపోతే ప్రార్థన ప్రతిరోజు చేస్తానో, 3 పూటలు చేస్తానో, 2 పూటలు చేస్తానో, దేవుళ్ళు ఏదో ఇస్తానో, ఏదో ఎదగాలని ఆలోచన ఉంది నీకు ప్రతిరోజు. ఆ ఆలోచనలో నువ్వు ఎదగాలంటే ఆ కొత్తదనాన్ని కాపాడుకోవాలి. మరలాగాని పాతదనం నీ దగ్గరికి వచ్చిందనుకో, ఆ అద్భుతమైన ఆశీర్వాదం పొందుకోలేము. ఆ పాత తిత్తుల్లో పోయిడైన కొత్త ద్రాక్షారసం. అందుకే ఆయన కొత్తగా మనం మార్చబడుతున్నాం కనుక మన కొత్తదనాన్ని మనం కాపాడుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇవ్వబోయే వాగ్దానమును, అద్భుతమైన వాగ్దానాన్ని పొందుకుందాం. ఆ వాగ్దానంలో మనం నడుద్దాం. ఆ వాగ్దానంలో మనం నడవడానికి దేవుని ప్రతిరోజు ఆ ప్రార్థనలో మనం అడగాలి. అడిగినప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడినట్టుగా దేవుడు ఇస్తాడు గనక ఆయన మనకు దేవుడిగా ఉంటాడంట. మనం ఆయన ప్రజలుగా ఉంటూ దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పొందుకుంటూ, దేవుడిచ్చిన మహిమను పొందుకుంటూ, ఆయనలో ముందుకు నడుస్తూ ఆ నూతనత్వాన్ని, నూతన హృదయాన్ని, నూతనాత్మని మనము ధరించుకుని దాన్ని కాపాడుకుంటూ మనకున్న నిందలన్నీ తొలగిస్తానని వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానాన్ని పొందుకుందాం. అట్టు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.